ఆవరణములో నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. చూడండి, మరలా చదువుతున్నాను. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టం. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే ఒక్క రోజు గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం అంట. అంటే దీన్ని బట్టి ఆలోచించండి. అంటే మనం ఒక్క రోజు దేవుని కోసం కేటాయిస్తే 1000 రోజులు దేవునిలో గడిపిన రోజులుగా కన్వర్ట్ అయిపోతుంటాడు. ఇది చాలా మందికి తెలియదు. అయ్యా కాస్త చర్చిలో పనులు చేయాలంటే నాకు ఎక్కడ కుదురుతుంది పాస్టర్ గారు? నీకు తెలియదు, నాకు ఎన్ని పనులు నీకు తెలియదు అని మళ్ళీ ఆయనకే తిరిగి ఈ వాక్యాలు తెలిస్తే అసలు ఎప్పుడైనా వదులుకుంటారా పని? నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే, అంటే ఒక్క రోజు ఫుల్ఫిల్ గా నీ మనసు పెట్టి చర్చి ఆవరణలో ఉంటే 1000 రోజులు నీ జీవితంలో వచ్చి డిపాజిట్ అయిపోతాయి. 1000 రోజులు ఎంత గొప్ప సంగతి అంటే 1000 రోజులు అంటే సుమారుగా 3.5 సంవత్సరాలు. 3 సంవత్సరాలు నీ ఖాతాలోకి వచ్చి పడిపోవటం అంటే చిన్న విషయమా? చిన్న విషయం కాదు. ఆలోచించండి మీరు. భక్తిహీనులతో నేను ఉండటం కంటే దేవాలయంలో ఉండటం నాకు ఇష్టం. ఎంత ప్రేమించాడు, ఎంత దేవాలయాన్ని ప్రేమించాడు మీరు ఆలోచించండి ఒకసారి. ఆ పని బహు గొప్పది. ఆ పని ఏంటట? గొప్పదా, బహు గొప్పదా? ఏ పని గొప్పది? ఈ ప్రపంచంలో ఏ పని గొప్పదంటే దేవుని కొరకు మనిషి చేసే పనే చాలా గొప్పది. దేవుని కొరకు మనిషి చేసే పని. చర్చిలోకి వచ్చి ఏ చిన్న పని చేసినా అది చాలా గొప్పదండి. అరే బయటికి పోయి ఎక్కడన్నా కుళ్ళు కాలువలైనా తెస్తాడే కానీ చర్చిలోకి వచ్చాడంటే ఇస్త్రీ బట్టను అలగనేయడండి. ఎక్కడ పోజు కొట్టడానికి వస్తారంటే నాకు అర్థం కాదు. చర్చిలోకి వచ్చి పోజులు కొట్టకూడదు. చర్చిలోకి వచ్చి కొన్ని డెనామినేషన్లు ఉన్నాయి. సేవ చేద్దామని వాళ్ళు వెళ్తే బాత్రూమ్లు కడిగిస్తారంట. సేవ చేద్దామని వెళ్తే వాళ్ళ చేత బాత్రూమ్లు కడిగిస్తారంట. చూసారా? అంటే దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత పని కాన్సెప్ట్తో రావాలి, పని మైండ్తో రావాలి. నేను అంత మట్టి తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ వేసినా నాకు భాగ్యమే, అంత ఖాళీ ప్రదేశాన్ని నేను ఊడ్చినా నాకు భాగ్యమే అనే దృక్పథంతో ఒక దాసుడిగా నువ్వు రావాలి. చర్చిలోకి వచ్చినప్పుడు ఒక దాసుడిగా రావాలి. నేను దేవుడి దగ్గరే ఉంటాను, నాకు దేవుడే కావాలి, ఆయన ఆవరణలే కావాలి, ఆయన ఆవరణలే. గ్రంథము 5వ అధ్యాయం. అక్కడ పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటండి. నీవు దేవుని మందిరం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బట్టలు కాదు, ఇస్త్రీ బట్టలు లేకపోతే ప్రార్థనకు రారు, మంచి శారీ లేకపోతే ప్రార్థనకు రారు. అదేమన్నా చర్చ్ ఏమన్నా ఎగ్జిబిషన్ సెంటరా ఏంటి? బట్టలు లేకపోతే రారు, లేకపోతే ఏదైనా సడన్గా పనిపడి అప్పటికప్పుడు రావటం అంటే రారు. ఎందుకు రారంటే ఒక గిల్టీ ఫీలింగ్, నా ఒంటి మీద దీన్ని మురికి బట్ట అంటే అన్ని గుర్తు తెచ్చుకుంటా ఉంటామన్నట. ఏముందిలే నువ్వు రావు, నాకు ఒంటి మీద బట్టలు సరైన లేవే, అవి లేవే, ఈ లేవే అనే ఆలోచనతో వస్తావే, అది కాదట. నీవు దేవుని మందిరంలోకి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము.
బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుటకుంటే